మనం ప్రజెంట్ ఉప్పల్ చౌరస్తా దగ్గర ఉన్నాము. ఉప్పల్ నుంచి బోడుప్పల్ కు వెళ్లే ఇది వరంగల్ జాతీయ రహదారి. వరంగల్ వైపు వెళ్లే రహదారిలో ఉప్పల్ రోడ్లు నరకానికి దారి ఎటువంటి ఉప్పల్ రోడ్లు అనే చెప్పుకోవచ్చు. చాలా మంది ఆటో డ్రైవర్ల పరిస్థితులు మాత్రం అగమ్య గోచరంగా వినిపిస్తా ఉన్నది. ఉప్పల్ రోడ్లపై నడవాలంటేనే చాలా దారుణమైన పరిస్థితులు ఉంది. ఒక ఆటో డ్రైవర్ తను ఒక 1000 రూపాయలు సంపాదిస్తే 500-600 షాకబ్జాలకి పోతా ఉంది. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూడొచ్చు. చాలా దారుణమైన పరిస్థితుల్లో మరి ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా ఉప్పల్ రోడ్ల పరిస్థితులు ఎందుకు మారడం లేదో అర్థం కాని పరిస్థితి మాత్రం ఉంది. చాలా మంది బాధపడుకుంటూ తిట్టుకుంటూ ఈ రూట్ లో ట్రావెల్ చేస్తా ఉన్నారు. ఇది జాతీయ రహదారి. ఈ రోడ్లు చక్కగా లేకపోవడం ద్వారా విపరీతమైన ట్రాఫిక్ జామ్. మార్నింగ్ 7 గంటల నుంచి మొదలు పెడితే 6:30-7 గంటల నుంచి మొదలు పెడితే మీరు రాత్రి 11 గంటలకు వచ్చినా కూడా ట్రాఫిక్ జామ్ తో సతమతం అవుతా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, ఒక వెహికల్ వస్తే ఒక వెహికల్ పోలేని పరిస్థితులు ఉంటా ఉన్నాయి. చాలా దారుణమైన పరిస్థితిలో మాత్రం ఉప్పల్ రోడ్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఎక్కడ గుంత ఉందో, ఇక వర్షం పడితే మాత్రం ఏడ గుంత ఉందో ఆ గుంతలా ఎవడు పడి రోజు ఎన్ని బండ్లు స్కిడ్ అవుతా ఉన్నాయో అర్థం కాని పరిస్థితి మాత్రం ఉంది. ఎటు పోతున్నావునా? గక్కేసారా? ఎట్లా ఉంది రోజు? ఇటే నడుపుతావా? ఎట్లా ఉంది రోడ్లు? రోడ్లు ఇక పరిస్థితి ఉన్నది. ఏం చేస్తావు? రోజు 3-4 ట్రిప్లు వేసుకుని ఒక ట్రిప్ 2 ట్రిప్లు వేసుకుంటున్నావు. ఒక ట్రిప్ 2 ట్రిప్పులు షాకబ్జాలు సాగుతున్నాయా? ఏం బండి మొత్తం రిపేర్ సార్. ఏం చేస్తాం? రోజు రిపేర్లకే సరిపోతుంది. పిల్లలు సాదుడెప్పుడు ఇక ఇంటికి పోతే పంచాలి, ఈ బండి రోడ్డు మీకు వస్తే ఇట్లా. ఇది అంటే ఎట్లా అండి చూపిద్దాం. ఎట్లా ఉందండి ఇప్పుడు? గుడి ఉంది, గుడికాడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే షాప్ లో వాళ్ళు ఇప్పుడు 6 నెలల సంది వాళ్ళ జీతాలు వెళ్తాలో ఏం వెళ్తాలో నెలకు వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. షాప్ వాళ్ళందరూ చాలా ఇప్పటికి 4 సార్లు తోపిరండి. ఒకసారి ఒక దిక్కు రోడ్లు నాశనం అయిపోయినాయి, ఒక దిక్కు ఈ తవుడు ప్రోగ్రాము. ఈ తవుడు ఎందుకు దంపుతున్నారో పైప్ లైన్ అది పెద్ద లైన్ వేసినప్పుడు రెయిన్ వాటర్ అలా కలితే అయిపోతుంది. ఇది పనిలోకి వేస్తుండు. 1 కోటి రూపాయల ప్రాజెక్ట్ అంటారు. ఎందుకంటే డబుల్ లైన్ వేయడము. ఒకసారి కరెంట్ గుంజుతా వీరు, ఒకసారి నల్లలు గురిందా వీరు, ఒకసారి మళ్ళా కేబుల్ ఉందో. ఇప్పటికి 5-6 సార్లు చేయొచ్చు కదండి అన్ని పనులు. అదేనండి, ఏదో ఒక లైన్ అంతే ఉన్నదండి. ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం డబ్బులని వేస్ట్ చేస్తుంది. అది దేనికి పోనీకి దారి లేదండి. ఆడ ఊళ్ళో సిటీ గుడికి పోయి దారి లేదు, బస్సులో పోనీకి దారి. ఎన్నిసార్లు చెప్పినా కాంట్రాక్టర్ పట్టించుకుంటలేరు. చాలా ఘోరం అండి ఇది. ఇప్పుడు దేనికోసం చదువుతున్నారు అనేది ఇదే రెయిన్ వాటర్ అంట. రెయిన్ వాటర్ అందులో పోవాలి. దాని స్పెషల్ గా అంటది. అది అవసరమే లేదు. రామంతం నుంచి పెద్ద లైన్ వస్తుంది. చూడండి, ఆ లైన్ పెద్ద లైన్ అలా గల్పని చెప్పిన నేను. ఈ లైన్ లో కలితే అయిపోతుంది. అవసరమే లేదు. లైన్ లో కలితే అయిపోయి రోడ్ ఇందాక వస్తాయి 75 ఫీట్. ఆ రోడ్ వచ్చే మళ్ళీ కలితే అయిపోయి. ఈడొకటి మ్యానువల్, ఆడొకటి మ్యానువల్, ఆడొక మ్యానువల్. 10 మ్యానువల్ ఉన్నాయి. ఈడికి అందాక ఎక్కడ మ్యానువల్ అలా కలితే అయిపోతుంది. ఇది వేస్ట్ కడుతుంది. ఇది లైన్ ఇది పల్లె కడుతుంది లైన్ అయితే. ఇది ఎందుకు కడుతున్నా మాకు అర్థం అవ్వట్లేదు. దీని ద్వారా ట్రాఫిక్ కూడా ట్రాఫిక్ వాళ్ళు ఎంత బాధపడుతుంది సార్, చాలా ఘోరంగా బాధపడుతుంది ట్రాఫిక్ వాళ్ళు అయితే. వాళ్ళు చెప్పినా కూడా ఇట్లా ట్రాఫిక్ వాళ్ళు చెప్పినా కూడా మట్టి తీయమంటే తింటలేరు. ఆ మట్టి అవసరమే లేదు. ఈ మట్టి అప్పుడు బిల్డింగ్లు కూలగొట్టే మట్టి అట్లే ఉంది. అది కూడా తీయలేదు. అప్పుడు వాళ్ళు ఎవరు మున్సిపల్ వాళ్ళు తీయాలి, గవర్నమెంట్ తీయాలి. ఇప్పుడు డిస్మెంటల్ అయింది కదా, ఆ డిస్మెంటల్ అసలు పట్టించుకుంటున్నా లేరు వాళ్ళు. డిస్మెంటల్ మట్టే తీయాలి. ఇప్పటికి 5-7 ఏళ్ళే పలగొట్టి బిల్డింగ్ అట్లనే ఉందావో. అది చూడండి, హైట్ ఎంత హైట్ ఉందావో. దాన్ని పట్టించుకుంటలేరు రోడ్లు. హైవే వాళ్ళు ఎంత చెప్పినా మొత్తం. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ అయ్యేదాకా ఈ ఉప్పల్ రోడ్లను పట్టించుకునే నాదులు లేదంట. ఈ ఫ్లైఓవర్ ఎప్పుడైతుంది అన్న? లేదండి, సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడే ఇచ్చేసిందండి. 2014 ఇచ్చేది. 1000 కోట్లు ఇచ్చేసింది. వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఏం చేసింది మాకు అర్థం అవుతుంది. నితిన్ గడ్కరీ ఇచ్చేసిండు అంతే. ఎలక్షన్ల ముందు నేను అబ్జర్వ్ చేసి ఎలక్షన్ల ముందు హడావుడి చేసి చెప్పిండు. ఎలక్షన్ ముందు ఏం చెప్పిండు? ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను ఎంపీ ఉన్నా, నేను ఎట్లయినా చేపిస్తాను నెక్స్ట్ అన్నాడు. ఇప్పటిదాకా ఆయన చేపిస్తూనే లేడు. ఆయన రేవంత్ రెడ్డి గారు ఏం పట్టించుకోవట్లేడు. ఏం చెప్తామండి? ఆయన ఒక సీఎం, ఒకప్పుడు ఈ ఏరియా ఎంపీ, అప్పుడు చేపిస్తాడు. అప్పుడు వచ్చి ఎలక్షన్ ముందు అన్నాడు, నా బాధ్యత నేను రాగా నేను చేపిస్తాడు. ఇప్పటికి వచ్చి 6 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా ఏం పట్టించలేదు. ఇది అంటే స్థానికుల వర్షం చూస్తా ఉన్నాం కదా. ఒకవైపు రోడ్ల పరిస్థితులు, ఇంకోవైపు ఇటు నాలాలు కాలువలు తీసేసి రోడ్డు మొత్తం ఆ రోడ్డు మీదకి మట్టి పోయడం ద్వారా ఇటు వర్షాకాలం వర్షం ఇప్పుడు బీభత్సంగా వర్షం కురుస్తా ఉంది. వర్షంలో రోడ్లు లేక ఇటు ప్రాబ్లం అయ్యి
పబ్లిక్ మాత్రం ప్రజలకు మాత్రం తక్లీఫ్ అయితే అవుతా ఉన్నది. ఎంత మంది మొత్తుకున్నా కూడా ఇక్కడ ఉప్పల్ ఫ్లైఓవర్ ఎక్కడ వేసినా గొంగడి అక్కడికే సందర్భంగా మారింది. ఉప్పల్ ఫ్లైఓవర్ ఎట్లా ఉందన్న రోడ్ల పరిస్థితులు? మొత్తం ఈ గుంతలు లేడీస్ మొత్తం ఎట్లున్నాయి, దెబ్బలు తగులుతున్నాయి. నీ ఆటోలో నిజంగా ప్రెగ్నెంట్ లేడీ ఎక్కితే పోతావా బోడుప్పల్ దాకా? పోలేని పరిస్థితులు ఉంటాయి. టాక్ అబ్జల్స్ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి నీ బండి రిపేర్లు వస్తున్నాయి ఆ రోజు. ఇది ఆటో డ్రైవర్ల దీన పరిస్థితి. వాళ్ళు 1000 రూపాయలు సంపాదిస్తారో నాకు తెలియదు కానీ 500-600 రిపేర్లకే పోతున్నాయి. పరిస్థితి మనం ముంగట ఉంటాం, మనకేం కాదు. వెనకాల కూర్చున్న వాళ్ళకి ఎట్లయితే మస్తు ఇబ్బంది అవుతుంది తెలుసా. అయినా ఈ రోడ్డు ఈడ అంతే ఆడ అంతే, మొత్తం రోడ్డు మొత్తం అట్లనే ఉంది. ఎప్పుడు వేపిస్తాడో ఏమైనా. ఫ్లైఓవర్ అయ్యేదాకా రోడ్లు అవ్వదంట. మీ బతుకులు ఇంతేనా? ఇదే మళ్ళా ఏం చేయలేం మనం. 3-4 ట్రిప్పులు కొట్టేది 1-2 ట్రిప్పులు పడతాయి. ఒక ట్రిప్ కొట్టంగా అలసిపోతున్నాం మన. ఏంది ఇది రోడ్డు? అరే రైట్ బ్రేక్ డాన్స్ అంతే, ఏం లేదు. మీరుంటే మీరే చెప్పించుకొని చెప్పించారు కదా. అదే చెప్తున్నాం, రేవంత్ రెడ్డికి పంపిస్తా వీడియో. వచ్చిండు కదా ఆయన రేవంత్ రెడ్డి సారు, అందులోంచి వచ్చినాడు. ఆ చే నంబర్ లో కనిపించిండు మాకు. ఎప్పుడు తెస్తాడో ఏమో. ఇక ఇల్లు అడగండి, వాళ్ళని తెచ్చినా ఎట్లయింది, ఏమిందమ్మా ఎట్లయింది మీకు? ఎట్లుందమ్మా రోడ్లు? వాళ్ళు అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో చూసుకోవచ్చు. రోజుకు 3-4 ట్రిప్పులు కొట్టాల్సిన ఆటో డ్రైవర్లు కనీసం లేడీస్ ఎక్కితే దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఒకటే ట్రిప్ 2వ ట్రిప్ నడుస్తా ఉంది. ఎట్లున్నాయన్న రోడ్లు, ఎట్లా నడుస్తున్నాయి? అంటే ఆటోలు నిజంగా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ ఏషియన్ థియేటర్ ఉంటుంది, ఏషియన్ దగ్గర పరిస్థితులు ఎట్లా ఉన్నాయో చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ రోడ్లకు తోడు చాలా దారుణమైన పరిస్థితిలో మనం ప్రజెంట్ ఉప్పల్ ఏషియన్ దగ్గర ఉన్నాము, ఏషియన్ మాల్ దగ్గర ఉన్నాము, రిలయన్స్ డిజిటల్ దగ్గర ఉన్నాము. ఈ రోడ్లకు తోడు, దారుణమైన రోడ్లకు తోడు ఇక్కడ యూటర్న్ల దగ్గర ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారు, ఇష్టం ఉన్నట్టు రాంగ్ రూట్లో పోతూ ఉన్నారు. ఏ యూటర్న్ దగ్గర కూడా ట్రాఫిక్ పోలీసులు ఉండడం లేదు. అంటే చాలా వరకు యాక్సిడెంట్ కి మూలంగా మారుతా ఉన్నాయి యూటర్న్లు. చాలా వరకు యూటర్న్లు పెట్టేస్తున్నారు, వదిలేస్తున్నారు. అక్కడ చూడొచ్చు మీరు, మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది సీన్. ఒకరికొకరు గుద్దుకుంటూ రోజు ఇదే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితులు ఒకరికొకరు గుద్దుకునే వెళ్ళిన పరిస్థితులు. మరి ఈ రోడ్లు ఉండాయా ఎట్లున్నాయన్న రోడ్లు? ఇది ఎంత రోడ్, ఎంత గుంతలు బండి అంతా ఆగమాగం, యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఆగమాగం ఉంది. రోజు తిరుగుతున్నావా రోడ్ల? రోజు తిరుగుతున్నా, రోజు చూస్తున్నాయి. వాన పడ్డదంటే ఇంకా కష్టం. వాన పడితే మనం ఇప్పుడు నిలబడ్డ ప్లేస్ లో కూడా నిలబడలేము. మొత్తం జాము, గుంతలు ఫుల్, మొత్తం బండి యాక్సిడెంట్. మొన్నైతే బండి పడ్డది, బండి మీద పడక మొత్తం అక్కడ దాకా. ప్రభుత్వాలు మారినాయి, పాలకులు మారినాయి, అయినా మన రోడ్ల పరిస్థితి ఎందుకు ఇట్లా ఉంది అనుకుంటున్నావు? ఇట్లుంది. ఎవరికి వచ్చినా గవర్నమెంట్ వాళ్ళ స్వార్థాలు వాళ్ళు చూసుకుంటారు, పబ్లిక్ ఎవరు పట్టించుకుంటారు. ఇది అసలైన ముచ్చట అన్న, కరెక్ట్ చెప్పిండి. ఎందుకంటే ఆలోచించే లీడర్ వస్తే ఇప్పటి వరకు అరే కనీసం కంకర పోసి మట్టి పోసి గుంతలన్న గుర్తుండే. ఆ గుంతలు ఎట్లున్నా గుంతలు అట్టే. మళ్ళా వినాయక చవితి రేపు నుంచి మొదలవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కొన్ని గణపతులు తీసుకుపోతున్నా. 7వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఇదే పరిస్థితి ఇట్లనే ఉంటే ఎన్ని గణపతులు కింద పడతాయో తెలియదు. కొన్ని గణపతులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, తీసుకెళ్లేటోళ్ళు బుక్ చేసుకున్న వాళ్ళు తీసుకెళ్తారు. ఆల్రెడీ ఈ గుంతలకు ఆగమాగం అవుతున్నాయి గణపతులు. ఆల్రెడీ ఆడ బండి ఇప్పుడు ఒక యాక్సిడెంట్ ఆయన. ఇప్పుడు ఇందాక మనం చూస్తాం లైవ్ లో అదే నేను చూసి అందుకే ఆపిన బండి. కనీసం గుంతలు గూడిపి కనీసం కంకర పోసి పబ్లిక్. మనం ట్యాక్సీలు కడుతున్నాం, ఇప్పుడు ట్యాక్సీలు తీసుకుంటున్నారు కానీ ట్యాక్సీలు తగ్గట్టు ఏం పనులు చేస్తున్నారు? అంతే కదా. ఇప్పుడు ప్రతి దాని మీద GST కడుతూనే ఉన్నాం, అన్ని ట్యాక్సీలు కడుతూనే ఉన్నాం. అదే అంటున్నా, పబ్లిక్ గురించి ఆలోచించే లీడర్ వస్తే, లీడర్ కనీసం స్థానిక లీడర్లైనా పట్టించుకొని గుంతలన్నీ కనీసం మినిమం మరమ్మతులన్నా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇది ఈ స్థానికులు చెప్తున్న ముచ్చట్లు. ప్రతిరోజు బండ్ల మీద పోతా ఉన్నారు, బండ్లు చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నాం. ఎన్నో బండ్లు స్కిడ్ అయి పడతా ఉన్నారు, కార్లకు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. బ్రేకులు వేసినా బ్రేకులు పడని పరిస్థితులలో ఉప్పల్ నియోజకవర్గ రోడ్లు ఉన్నాయంటే దారుణమైన పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇక ఆటోల పరిస్థితులు చెప్పనక్కర్లేదు. ఈ రోడ్లలో ఎన్నో యాక్సిడెంట్లు జరిగినా కూడా కనీసం స్థానిక నాయకులైనా పట్టించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు పబ్లిక్ మాత్రం. మరి స్థానికంగా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు,
బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి గారు మరి రోడ్ల పైన ఏ రోజు రివ్యూ చేసినట్టు మేమైతే చూడలేదు క్యూ న్యూస్ వేదికగా. మరి ఏం చేస్తున్నట్టు అర్థం కావట్లేదు. అసలే ఇప్పుడు గణపతి పండగ షురూ కాబోతుంది. గణపతి ఉత్సవాలు 7 తారీఖు నుంచి మొదలవుతున్నాయి. ఇప్పటికే చాలా వరకు గణపతులు తీసుకెళ్తున్న పరిస్థితులు. గణపతులు తీసుకెళ్తున్న క్రమంలో కూడా టైర్లు పంచర్ అయి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక్కడ గణపతులు తీసుకెళ్తే హిందూ భక్తులని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇటువంటి పండుగల పైన ఫోకస్ ఉండదు. ఏమన్నంటే ఇక వేరే లెవెల్లో తీసుకుంటా ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్ల పరిస్థితులు ఇంకా అధ్వానమైన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు వర్షం లేదు కాబట్టి బచాయించిన ఒకవేళ వర్షం పడితే మాత్రం ఇక మనం ఉండలేని పరిస్థితి. మరి మందుమూల పరమేశ్వర్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. మీరైనా ఈ రోడ్ల పరిస్థితిని పట్టించుకొని ప్రజలకు తక్లీఫ్ లేకుండా ఉప్పల్ నియోజకవర్గ ప్రజలే కాదు ప్రతి వరంగల్ బిడ్డ ప్రతి వరంగల్కి వెళ్ళే ఉప్పల్ కావచ్చు, బోడుప్పల్ కావచ్చు, పిర్జాజిగూడ కావచ్చు, ఇక్కడ మేడిపల్లి కావచ్చు, గట్కేసర్ కావచ్చు, భువనగిరి వరకు రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఎంప్లాయీస్ వస్తూ పోతూ ఉంటారు. చాలా దారుణమైన పరిస్థితులు ఉప్పల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక రోడ్ల మీదకి ఎక్కాలంటే నరకానికి దారెట్టు. మరి ఇంటికి మళ్ళా పోమా ఇంట్లో చెప్పి వస్తామా మళ్ళీ ఇంటికి పోతామా కూడా అర్థం కాని పరిస్థితులు. ఇప్పుడే మనం లైవ్ లోనే చాలా మందిని చూసాము. చాలా బండ్లు స్కిడ్ అవుతూ పడిపోతా ఉన్న పరిస్థితులు మాత్రం చూస్తా ఉన్నాం. కెమెరామెన్ గణేష్ తో మేడం శ్యామ్ ఉప్పల్ నుండి. లైక్ చేయండి,